తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం రైతు బజార్లు, రైస్ మిల్లు అవుట్లెట్లలో లభ్యం. పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్ గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. సో అదేంటంటే బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం కిలో నాణ్యమైన బీపీటీ స్టీమ్ బియ్యాన్ని రూ. 52కే అందుబాటులోకి తీసుకొచ్చిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరకే బియ్యం విక్రయాలను విజయవాడ ఏపీఐఐసి కాలనీ రైతు బజార్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీష, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ పూర్, అజయ్ కుమార్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నెల రోజులుగా బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు కిలోకు సుమారు 10 వరకు కూడా పెరిగిన నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రభుత్వం పరిశీలించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లుల అసోసియేషన్తో పౌర సరఫరాల శాఖ సమన్వయం చేసుకొని ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గతంలో 64, 65 పలికిన బీపీటీ స్టీమ్ బియ్యాన్ని రూ. 52కు, 58, 60 ఉన్న బీపీటీ రా బియ్యాన్ని రూ. 50కు విక్రయిస్తున్నట్లు వివరించారు. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 10 కిలోల వరకు బియ్యం అందజేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 రైతు బజార్లు, 500 రైస్ మిల్ అవుట్లెట్లలో విక్రయాలు ప్రారంభమయ్యాయన్నారు. భవిష్యత్తులో కందిపప్పు, పామాయిల్ ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారనమాట. సో ఈ విధంగా మనకి రేషన్ కార్డు వరకు అయితే శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగింది. అంటే రేషన్ కార్డుతో సంబంధం లేదనమాట. రేషన్ కార్డు లేకపోయినా కూడా వారందరికీ కూడా ఈ రేటుకి అయితే బయట ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.